తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలోని గోకవరం కేంద్రంగా బంగారు వరలక్ష్మి కానుకగా కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం సందర్భంగా పేద నిరుపేద మహిళలకు అండగా నిలిచేందుకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 4వ విడతలో భాగంగా దాదాపు 25,000 పట్టు చీరలను మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో వ్రతానికి అవసరమైన బంగారు రూపాలు కొనలేని నిరుపేద ముత్తైదులకు లక్కీ డ్రా ద్వారా 1 గ్రాము బంగారు నాణాలు అందిస్తున్నారు. జగ్గంపేట, రంపచోడవరం, రాజానగర నియోజకవర్గాలతో పాటు గోకవరం, కోరుకొండ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ మహిళా పండుగ సంతోషానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ఇది బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమం 26వ సంవత్సరం. దీంట్లో కూడా ఈ సంవత్సరం 4,000 రూపులు మహిళలందరికీ పంచిపెట్టడమే కాకుండా ఇంకా ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్కలు ఇవ్వడం అని కానీ, ప్రత్యేకించి ఇంకా కొంతమందికి చీరలు ఇవ్వడం అని కానీ, ఈ కంబాల కానుక వనితల వేడుకను కూడా బంగారు వరలక్ష్మి దాంట్లో కలిపేసి ఎక్కడెక్కడ చీరలు ఇవ్వలేదో అక్కడెక్కడ చీరలు ఇస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా వైభవపేతంగా మహిళల యొక్క స్పందన అద్భుతంగా ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మతాల పేరిట అందరూ కూడా క్రిస్టియన్స్గా, ముస్లిమ్స్గా, హిందువులుగా వెడగొడుతుంటే నేను వరలక్ష్మీదేవి పేరిట మతాలన్నింటినీ కలుపుకుని ముందుకెళ్తాను. ఎందుకంటే నేను రూపులు ఇస్తుంటే, బంగారు రూపులు ఇస్తుంటే క్రిస్టియన్ మహిళలు, ముస్లిమ్స్ మహిళలు కూడా వచ్చి మేము యేసుప్రభు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, మేము లక్ష్మీదేవి కూడా మాకు ఇష్టమే, ఇస్తారని అడిగితే డ్రా తగలకపోయినా నేను ఈ రూపులిచ్చి అందరినీ యొక్క సమగ్రతని అలాగే ఇంటిగ్రిటీని తీసుకుంటూ ముందుకెళ్తాను.